తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు. సిరిసిల్ల బీవై నగర్ కు చెందిన ఆడెపు రవి ఈ ముఠాకు నాయకత్వం వహిస్తుండని, ఇతనిపై ఇప్పటికే 22 కేసులు నమోదైనట్లు తెలిపారు. దొంగతనాలకు వెళ్లే ముందు కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకొని వారికి మద్యం తాగించి తనతో పాటు తీసుకెళ్లేవాడని చెప్పారు. దొంగతనాల తర్వాత తప్పించుకునేందుకు బైక్ నడపడం, డ్రాప్ చేయడం వంటి పనుల కోసం వారిని ఉపయోగించుకునేవాడని, తమతో వెళ్లే వారికి అసలు దొంగతనం విషయం చెప్పకుండా మాయ చేసి నేరాల్లో ఇరికించేవాడని, వీరిపై కూడా అనేక కేసులు ఉన్నాయని, ఈ కేసులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 17.5 గ్రాముల బంగారం, 14.5 తులాల వెండి, 3 బైక్లు, 1 ఆటో, 2 సెల్ ఫోన్లను, నగదును స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. సార్ ఎందుకు కాదు చిన్న ఇంపార్టెంట్ అది కాదు. ఈరోజు సిరిసిల్ల సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్, తర్వాత ఐడి పార్టీ బృందం ఆడేపు రవి సన్ ఆఫ్ శ్రీనివాసు 25 years బీవై నగర్ సిరిసిల్ల అనే ఒక దొంగను పట్టుకోవడం జరిగింది. ఇతను ఒక 5 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఈ 5 కేసులలో 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 పల్సర్ బైకులు, 1 ఆటో, 2 సెల్ ఫోన్స్, 1500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం అనేది. ఈ ఆడేపు రవి అనే వ్యక్తి ఇంతకుముందు ఇప్పటివరకు అంటే ఈ 25 years లోపలనే ఇంతకుముందే 22 కేసులల్లా జైలు పోయించాడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ను వీళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళతోటి వాళ్ళను అంటే దొంగతనంలో పాటు చేసుకుంటాడు. పాటు చేసుకొని వాళ్ళకి తాపిచ్చే పేరు మీదనో, ఫ్రెండ్షిప్ చేసే పేరు మీదనో వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకొని తర్వాత వాళ్ళ బండ్లతోటి పోయి దొంగతనం చేస్తాడు. చేసి సిరిసిల్ల దొరికింది ఈరోజు. కాబట్టి నేను సిరిసిల్ల తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులు మీ పిల్లలను కూడా వాళ్ళకు తెలియకుండా కూడా వాళ్ళను ఒక తప్పుడు దాంట్లోకి గుంజుతారు. తెలుసుకునే లోపల అంత అయిపోతుంది. అప్పటికి కేసులలో అయిపోతుంది. కేసులలో ఏదో కేసులో ఇరుకుతారు. ఇరికిన తర్వాత వాడికి 100% మళ్ళీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్లా కేసులు ఉన్నాయి కాబట్టి. ఇట్లా కాకుండా మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, మంచోడా చెడ్డోడా అనేది కూడా కొంచెం చూడాలి. ఎవరితో అంటే స్నేహితం ఎవరితో చేస్తున్నది కూడా ఇంపార్టెంట్. ఇట్లాంటి దొంగలతో చేసినప్పుడు కేసులలో పాలవుతారు. కాబట్టి ఇతనితో పాటు ఇంకొక 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సామల్ల బాలకిషన్, ఈయన నిమ్మపల్లి, సుభాష్ నగర్లో ఉంటాడు. బోదాసు గోపి, ఈయన కూడా వేములవాడ సిద్ధంటాన. తర్వాత వేముల చరణ్ రెడ్డి విద్యానగర్లో ఉంటాడు. గాజులవేణి అరుణ్ కుమార్ కొలనూరు, మూల అభిలాషు వెల్జిపూరు ఇల్లంతకొండ మండలం, శీలం సంతోష్ రెడ్డి అనుపురం, కస్తూరి సాయితేజ నర్మాల. అంటే ఇట్లా ఫ్రెండ్షిప్ పేరు మీద డిఫరెంట్ పర్సన్స్ ఉన్నాయి. ఎవరికి తెలియకుండా అతనికి షెల్టర్ కోసం వాడుకోవడం. ఇతని పార్ట్ సహకరించడం అంటే దొంగతనానికి తీసుకెళ్తాడు, వాళ్ళని నమ్మిస్తాడు, తీసుకుపోయి తాపిస్తాడు, వాళ్ళని దొంగతనం తీసుకుపోతాడు, వాళ్ళని కలిసి దొంగతనం చేస్తారు. వాళ్ళు మొదలు తెలియదు కానీ ఆడికి పోయిన తర్వాత ఇంకా చేయాల్సి వస్తుంది. ఈ 7 మీద ఇంతకుముందు కేసులు సార్ వీళ్ళ మీద లేవు. ఒక్కడు రవి మీద ఉన్నాయి. కాబట్టి ఈ రవి మీద హిస్టరీ షీట్ కూడా ఉన్నది.
హిస్టరీ షూట్ ఉన్నది కాబట్టి అందరి మీద కేసు ఉన్నాయి. ఎంతమంది ఉన్నాయి? ఆల్రెడీ ఒక శీలం సంతోష్ రెడ్డి, కస్తూరి సాయి తేజ మీద తప్ప మిగతా అందరి మీద కూడా గతంలో దొంగతనం కేసులు ఉన్నాయి. రికవరీ అమౌంట్ ఏమన్నా టోటల్ అమౌంట్ రికవరీ కానీ వస్తువులు కానీ అదే 17.5 గ్రాముల బంగారం, 14.5 గ్రాముల వెండి, 5 తులాల వెండి, 3 పల్సర్ మోటార్సు, 1 ఆటో, 2 సెల్ ఫోన్స్, ఒక 1500 రూపాయలు నగదు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ ఉన్నదో చూస్తారు.